ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతను చాలా కష్టపడి పని చేసేవాడు. ఉదయం సూర్యుడు ఉదయించకముందే లేచి పొలానికి వెళ్లి సాయంత్రం వరకు శ్రమించేవాడు. అయినప్పటికీ అతని జీవితం చాలా కష్టంగా ఉండేది. అతని భార్య లక్ష్మి, పిల్లలతో కలిసి చిన్న గుడిసెలో జీవించేవారు. కొన్ని రోజుల్లో తినడానికి సరిపడా ఆహారం కూడా దొరకేది కాదు. ఒక రోజు రామయ్య పొలంలో పని చేస్తుండగా ఒక అందమైన కోడి కనిపించింది. అది సాధారణ కోడి లాగా కాకుండా కొంచెం ప్రకాశంగా కనిపించింది. రామయ్య ఆశ్చర్యపోయాడు. ఇది ఎవరిదో అని చుట్టూ చూశాడు. కాని ఎవరూ కనిపించలేదు. అప్పుడు అతను ఆ కోడిని ఇంటికి తీసుకెళ్లి పెంచాలని నిర్ణయించుకున్నాడు. మరుసటి రోజు ఉదయం రామయ్య కోడిని చూసేందుకు వెళ్లాడు. అక్కడ ఒక అద్భుతం ఎదురైంది. కోడి పెట్టిన గుడ్డు బంగారం లాగా మెరుస్తోంది. మొదట అతనికి నమ్మశక్యంగా అనిపించలేదు. కాని ఆ గుడ్డును పట్టుకుని చూసినప్పుడు అది నిజంగానే బంగారం అని తెలిసింది. ఆ గుడ్డును మార్కెట్లో అమ్మినప్పుడు అతనికి మంచి డబ్బు వచ్చింది. ఆ రోజు అతని కుటుంబం చాలా సంతోషించింది. చాలా రోజుల తర్వాత వారు పొట్ట నిండా తిన్నారు. రామయ్య మనసులో ఆశ పెరిగింది. ఇలా ప్రతిరోజూ ఆ కోడి ఒక బంగారు గుడ్డు పెట్టేది. రామయ్య ప్రతిరోజూ దాన్ని అమ్మి కొంత డబ్బు సంపాదించేవాడు. కొద్ది కాలంలోనే అతని జీవితం మారిపోయింది. అతను తన గుడిసెను సరిచేసి మంచి ఇంటిగా మార్చుకున్నాడు. కుటుంబానికి మంచి బట్టలు కొనిచ్చాడు. గ్రామంలో అతని గౌరవం కూడా పెరిగింది. కాని కొంతకాలం తర్వాత రామయ్య మనసులో ఒక కొత్త ఆలోచన వచ్చింది. ఈ కోడి రోజుకు ఒక్క గుడ్డు మాత్రమే పెడుతోంది. కాని దాని కడుపులో ఇంకా ఎంత బంగారం ఉంటుందో. నేను ఒక్కసారిగా అంతా తీసుకుంటే ఇంకా ఎక్కువ ధనవంతుడిని అవుతాను అని అనుకున్నాడు. ఈ ఆలోచన అతని మనసులో రోజురోజుకీ పెరిగింది. అతను నిద్రపోయినా తిన్నా అదే ఆలోచన. ఒకరోజు అతను తన భార్య లక్ష్మికి తన ఆలోచన చెప్పాడు. లక్ష్మి వెంటనే భయపడింది. అలా చేయకండి. మనకు ప్రతిరోజూ బంగారు గుడ్డు వస్తోంది. ఇది చాలదు. మనం సంతోషంగా ఉన్నాం. లోభం మంచిది కాదు అని చెప్పింది. కాని రామయ్య తన లోభంతో ఆమె మాటలు వినలేదు. నాకు వెంటనే ఎక్కువ డబ్బు కావాలి అని పట్టుబట్టాడు. ఒక ఉదయం రామయ్య కోడిని తీసుకుని దాని కడుపు కోయాలని నిర్ణయించుకున్నాడు. అతని హృదయం కొంచెం కుదేలైనప్పటికీ లోభం అతన్ని ఆపలేదు. అతను కోడిని చంపి దాని కడుపును కోశాడు. అతను ఆశగా లోపల చూశాడు. కాని అక్కడ ఏ బంగారం లేదు. అది ఒక సాధారణ కోడి లాగా ఉంది. ఈ దృశ్యం చూసి రామయ్య గుండె పగిలిపోయింది. అతను పెద్ద తప్పు చేశాడని అర్థమైంది. తన లోభం వల్ల ప్రతిరోజూ వచ్చే బంగారు గుడ్లను శాశ్వతంగా కోల్పోయాడని తెలుసుకున్నాడు. రామయ్య చాలా బాధపడ్డాడు. అతను మళ్లీ పేదవాడయ్యాడు. అతని ఇల్లు మళ్లీ కష్టాల్లో పడింది. ఇప్పుడు అతనికి ఒక్క బంగారు గుడ్డు కూడా దొరకదు. అతను తన భార్య దగ్గరికి వెళ్లి, నేను పెద్ద తప్పు చేశాను. నీ మాట వినాల్సింది అని చెప్పాడు. లక్ష్మి కూడా బాధపడింది. కాని అతన్ని ఓదార్చింది. ఆ రోజు నుంచి రామయ్య ఒక గొప్ప పాఠం నేర్చుకున్నాడు. అతను మళ్లీ కష్టపడి పని చేయడం ప్రారంభించాడు. కాని అతను తన తప్పును ఎప్పటికీ మర్చిపోలేదు. కాలం గడిచింది. రామయ్య మళ్లీ సాధారణ జీవితం గడపసాగాడు. కాని ఇప్పుడు అతను లోభం చేయకుండా ఉన్నదానితో సంతోషంగా ఉండడం నేర్చుకున్నాడు. కుడి చూపుడు వేలు నీతి, లోభం నాశనం చేస్తుంది.